గ్రేటర్ రూపు మారింది, ఔటర్ వరకు విస్తరించింది. 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల విలీనంతో మహానగర విస్తీర్ణం 4 గింతలు పెరిగింది. విలీనం తర్వాత గ్రేటర్ ను 3 ముక్కలు చేస్తారన్న టాక్ నడుస్తుండగానే డీలిమిటేషన్ అంటూ కొత్త చర్చకు తెరలేపింది సర్కార్. గతంలో 150 వార్డులు ఉంటే ఇప్పుడు 300 వార్డులకు పెంచింది. దీంతో వార్డుల డీలిమిటేషన్ పై గందరగోళం నడుస్తోంది. వార్డుల విభజనపై పొలిటికల్ పార్టీలు కసుబుసుమంటున్నాయి. అసలు డీలిమిటేషన్ పై పార్టీల అబ్జెక్షన్ ఏంటి? వార్డుల పునర్విభజనలో ఎవరి ఒత్తిడి పనిచేసింది? జీహెచ్ఎంసీలో వార్డుల డీలిమిటేషన్ పై గందరగోళం. ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ పార్టీల అభ్యంతరం. గ్రేటర్లో వార్డుల పునర్విభజనపై సర్కారుకు సవాళ్లు. హద్దులు, మ్యాపులు ఏవీ లేవంటూ పార్టీల ఆగ్రహం. అడ్డగోలుగా వార్డుల విభజన చేశారంటూ ఫిర్యాదులు. అదేదో సినిమాలో ఏదో మ్యాప్ ముందు పెట్టుకుని ముక్కలు చేసి పంచుకున్న సీన్ గుర్తొస్తోంది గ్రేటర్లోని వార్డుల విభజన చూస్తే. ఓ ప్రాతిపదికంటూ లేకుండా గ్రేటర్ మ్యాప్ ముందు పెట్టుకుని గీతలు గీస్తూ వార్డుల విభజన చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాలన మొత్తం బల్దియా ఆధ్వర్యంలోకి వచ్చింది. వార్డుల పునర్విభజన చేసిన అధికారులు 150 నుంచి 300కు వార్డులు పెంచారు. ఈ నెల 9వ తేదీ నుంచి అధికారికంగా 7 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అయితే వార్డుల విభజన మ్యాపులు, జనాభా లెక్కలు ఏవీ పరిగణలోనికి తీసుకోకుండా తోచినట్లు విభజన చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు అనుకూలంగా వార్డులను విభజించారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. గ్రేటర్లో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల విలీనం తర్వాత జీహెచ్ఎంసీని 3 విభాగాలుగా డివైడ్ చేస్తారని టాక్ నడిచింది. కానీ అందరి అంచనాలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీలో 150 వార్డులను 300కు పెంచింది సర్కార్. అయితే వార్డుల విభజనపై రాజకీయ పార్టీలు గుర్రుగా ఉన్నాయి. వార్డుల విభజనపై ఎంఐఎం శాసనసభ్యులు, కార్పొరేటర్లు అక్బరుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో కమిషనర్తో భేటీ అయ్యారు. తమ ప్రాంతాల్లోని పలు వార్డుల విభజనపై వారు కమిషనర్కు లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు. వార్డు హద్దులు క్లియర్గా లేవనేది రాజకీయ పక్షాల వాదన. ప్రధానంగా సెంట్రల్ సిటీలో వార్డుల సంఖ్య కొంత పెరిగింది. ఇక విలీన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను 1-2 వార్డులుగా మాత్రమే విభజించారు. అయితే ఇందులో జనాభాను ప్రాతిపదికగా తీసుకుని వార్డుల విభజన చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ అంశంలో క్లారిటీ లేదట. మరోవైపు న్యాచురల్ బౌండరీస్ అనుసరించి వార్డును విభజించామని అధికారులు చెప్తున్నారు. వాటి విషయంలోనూ లోకల్ లీడర్లకు క్లారిటీ రావడం లేదు. తమ డివిజన్లో తమకే తెలియని న్యాచురల్ బౌండరీస్ ను అధికారులు గుర్తించి పేర్కొనడంతో నోరెళ్లబెట్టడం కార్పొరేటర్ల వంతవుతోంది. వార్డుల విభజన వైశాల్యాన్ని బట్టి చేశారా, జనాభాను బట్టి చేశారా అన్నదానిపై క్లారిటీ లేదు. ఈ విషయంలో డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా క్లారిటీ లేకపోవడంతో వారు కార్పొరేటర్లు, పొలిటికల్ లీడర్లు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారట. అటు కొత్తగా వచ్చిన కమిషనర్ కూడా క్లారిటీ ఇవ్వలేక ఎవ్వరికీ అందుబాటులోకి రావడం లేదు అంటున్నారు పలువురు కార్పొరేటర్లు. ఏ వార్డులో ఎంత జనాభా ఉన్నారు, ఏ వార్డు వైశాల్యం ఎంత అనేది చెప్పేవారే లేరట. పైగా వార్డు బౌండరీలను ఈజీగా గుర్తించేలా మ్యాపులను కూడా విడుదల చేయలేదు. దాంతో డీలిమిటేషన్ పై గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. వార్డుల బౌండరీల విషయంలో 2-3 సార్లు మార్పులు చేర్పులు జరిగినట్లు టాక్. కొందరు రాజకీయ నేతల ఒత్తిడితోనే వార్డుల హద్దులను మార్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పాత జీహెచ్ఎంసీ పరిధిని విలీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోకి రాకుండా బల్దియా అధికారులు జాగ్రత్త పడ్డట్లు కనిపిస్తోంది. ముప్పల్ సర్కిల్ పరిధిలోని డివిజన్లను అదే ప్రాంతంలో పునర్విభజన చేశారు. పక్కనే ఉన్న బోడుప్పల్, ఫిర్జాదిగూడ కార్పొరేషన్ల పరిధిలో గతంలో 58 వార్డులున్నాయి. కానీ ఇప్పుడు ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో 2 వార్డులు, బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో 2 వార్డులను మాత్రమే ఏర్పాటు చేశారు. అంటే
అప్పటికే ఉన్న లోకల్ బాడీల పరిధిలో మాత్రమే ఈ విభజన జరిగింది తప్ప అన్నింటినీ ఒక్క దగ్గరికి చేర్చి విభజించలేదన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఉన్న 6 జోన్ల పరిధిలో ఉన్న వార్డుల సంఖ్య ఎంత పెరిగింది, ఏ వార్డు 2 వార్డులుగా విభజన అయిందన్న అంశాలపై క్లారిటీ లేదు. ఏ వార్డులో ఎంత జనాభా ఉంది అన్న అంశంలో స్పష్టత లేకపోవడంతో బీజేపీ డీలిమిటేషన్ ను తప్పుపడుతోంది. వార్డుల విభజన మ్యాపులు లేకపోవడంతో తమ అభ్యంతరాలను, సూచనలను చెప్పేందుకు ఆస్కారం లేకుండా పోతుందనేది రాజకీయ పార్టీల వాదన. అయితే పొలిటికల్ ప్రెజర్ వల్లే అధికారులు వార్డుల మ్యాపులు, బార్డర్ల విషయంలో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. డీలిమిటేషన్ గందరగోళానికి ప్రభుత్వం ఎలా పొలి స్టాప్ పెడుతుందో చూడాలి మరి.